కళ్యాణ్ని తనూజని డిఫెండ్ చేయడం తప్ప? నాకు చెప్పండి, డిఫెండ్ చేయడం తప్ప? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొంతమంది అనమాట నేను వాళ్ళ మీద వచ్చే కామెంట్స్ని డిఫెండ్ చేయడానికి, దానికి రిప్లై ఇవ్వడానికి నేను ఛానల్లో వాళ్ళ వీడియోలు స్టార్ట్ చేశాను. ఈ 2 నెలలు, దాదాపు సీజన్ అయిపోయిన 2.5 నెలలు చూసి 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 ఇలాంటి కామెంట్లు చూసి చూసి విసుగు దొబ్బి నేను వాళ్ళ మీద వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. విసుగుచ్చి స్టార్ట్ చేశాను, చిరాకు వచ్చి స్టార్ట్ చేశాను నేనైతే. ఏ వ్యూస్ కోసమో లేకపోతే వాళ్ళ గురించి చెప్తే నాకు రీచ్ వస్తానో అవేమీ ఆలోచించలేదు అప్పుడు. నేను వాళ్ళ కోసం ఒక వీడియో చేయాలనిపించింది, స్టార్ట్ చేశాను అలాగా. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మీరు వాళ్ళు చెప్పిన కామెంట్ని మళ్ళీ మీ వీడియోలో చెప్పి, మీ వీడియోలో దాన్ని మళ్ళీ రిపీట్ చేసి, మీరు వీడియోలు చేసుకోవడం కోసం దాన్ని మళ్ళీ వాళ్ళని వాడుకుంటున్నారని చెప్పేసి ఏదో అంటున్నారు. నేను వాళ్ళ మీద వచ్చే కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికే కదా స్టార్ట్ చేశాను ఛానల్. వాళ్ళ మీద వీడియోలు పెడితే రీచ్ వస్తుందనే విషయం నాకు వాళ్ళ వీడియో పెట్టే వరకు నాకు తెలియదు. వాళ్ళ వీడియో పెట్టే వరకు నిజంగా చెప్తున్నాను, ఏదో వ్యూస్ కోసం వ్యూస్ వస్తాయని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ వాళ్ళ కోసం ఒక వీడియో పెట్టాలనిపించింది, పెట్టాను. వాళ్ళ మీద వచ్చే నెగిటివ్ కామెంట్స్ తట్టుకోలేక. అది ఇంకా ఇది దేవుడి అనుగ్రహం వచ్చేసింది అంతే. అలాగా బాగా రీచ్ వచ్చేసింది. వాళ్ళ గురించి చెప్తుంటే జనాలు ఆదరించారు, ఎంకరేజ్ చేశారు, అలాగా వెళ్ళిపోయింది. నేను పెట్టిన పర్పస్సే వాళ్ళ కోసం, వాళ్ళకి వచ్చి మీద వచ్చే కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి. అంతేగాని ఏదో రీచ్ వస్తుంది, ఏదో వ్యూస్ వస్తాయి, వాళ్ళ గురించి చెప్తే నాకు బాగా ఇది వస్తుంది అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలే. నాకు ఆ కామెంట్స్ మళ్ళీ రిపీట్ చేయొద్దు నా వీడియోలో అంటే ఎలా సాధ్యం? కామెంట్స్ ఏంటో చెప్పకుండా నేను వాళ్ళని ఎలా డిఫెండ్ చేస్తాను నాకు అర్థం కాదు. వాళ్ళని ఎలా డిఫెండ్ చేస్తాను చెప్పండి? వాళ్ళ మీద వచ్చే కామెంట్స్ని చెప్పి ఆ కామెంట్స్కి సమాధానం చెప్తే బాగుంటుంది. లేదు వాళ్ళు ఇలాగ అన్నారు అనుకోండి, వాళ్ళు ఏదో అన్నారు, వాళ్ళు ఇదన్నారు అదన్నారు అని చెప్పేసి ఏదో గాల్లో మాటలు చెప్పేసి వాళ్ళ గురించి చెప్తే ఏం లాభం చెప్పండి? వాళ్ళ మీద వచ్చే కామెంట్స్ ఇవి, దానికి నా రిప్లై ఇది, దానికి సమాధానం ఇది అని చెప్తే ఒక పర్ఫెక్ట్ బాక్స్ గీసినట్టు ఉంటుంది. సో కాబట్టి నేను వాళ్ళ మీద వచ్చే కామెంట్స్ని రిపీట్ చేస్తున్నందుకు మీలో ఎవరికైనా బాధ కలిగితే నన్ను క్షమించండి. కానీ ఆ కామెంట్స్ని రిపీట్ చేసి దానికి మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్తేనే ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మారుతారు. మినిమం మలాంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారని చెప్పేసి దయచేసి జాగ్రత్తగా ఉంటారు. కొంచెం ఆలోచించి అడుగులేస్తారు, ఆలోచించి కామెంట్లు పెడతారు. లేకపోతే రెచ్చిపోతారు నిజంగా. సో దయచేసి నేను ఏదో వ్యూస్ కోసం చేస్తున్నానో రీచ్ కోసం చేస్తానో అని మాత్రం అనకండి దయచేసి. ఎందుకంటే రీచ్ కోసం వ్యూస్ కోసం అయితే వాళ్ళు బిగ్ బాస్ ఉన్నప్పటి నుంచి చేసేవాడిని. నాకు వాళ్ళ క్రేజ్ ఏంటో బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి తెలుసు కదా. వాళ్ళకు ఒక క్రేజ్ ఫామ్ అయిన తర్వాత, బిల్డ్ అయిన తర్వాత నాకు అర్థమైంది కదా వాళ్ళ ఇదేంటి అనేది. కనీసం సగం నుంచి స్టార్ట్ చేయాలిగా. నేను సగం నుంచి కూడా స్టార్ట్ చేయలే. నేను నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టి 3 ఏళ్ళు అయింది. మళ్ళీ నేను అనుకుంటే అప్పుడు చేసేవాడిని, వ్యూస్ వస్తాయని తెలుసు అనుకుంటే అప్పుడు చేసేవాడిని. నేను ఏది వ్యూస్ కోసం చేయాల. వాళ్ళ మీద వచ్చే కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి చిరాకు వచ్చి వాళ్ళ మీద ఆ నెగిటివిటీని చూసి బాధేసి నేను వీడియో చేశాను తప్ప దయచేసి నేను రీచ్ కోసం చేయలేదు. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఆ కామెంట్స్ని దాని గురించి చెప్పి రిప్లై ఇస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు అర్థం చేసుకోలేకపోతే నేను ఏం చేయలేను. ఓకేనా?